హలో అశ్విని, ఎట్లున్నావే? మంచిగున్నావా? అమెరికాలో నువ్వు సేఫ్గానే ఉన్నావా? ఏంలే, అమెరికాలో ఉన్నోళ్ళను మూట ముల్లే సదిరి ఇస్త్రీ పడేస్తున్నారట కదా మనోళ్ళను. ఇస్త్రీ పడేసేదో దాంట్లో నువ్వు కూడా ఉన్నావా ఏంది? లేవు కదా. అమ్మయ్యా, టెన్షన్ పడ్డనే నేనైతే. ఏమైంది నడుమ ఏదో స్టోర్లో పని చేస్తున్నా అన్నావు, చదువుకొని పోయినోళ్ళను పార్ట్ టైం పనులు చేయనిస్తలేరట కదా, నువ్వు కూడా బంద్ చేసినావా? గదే భయం ఉండేనే నాకు కూడా. సరే, నేనైతే వార్తలలో ఉన్నా, మళ్ళీ చేస్తా. సరే మరి, ఉంటా మరి. అమెరికాలో ఉన్నోళ్ళకి ఇండియాలో ఉన్నోళ్ళు ఇప్పుడు ఇట్లనే ఫోన్లు చేసి గుటగుటమంటున్నారు. కాగితాలు కమ్మలు చక్కగా లేకుండా అమెరికాలో ఉంటున్న బయట దేశపోళ్ళను ఏడి కాడ బియ్యంలో రాళ్ళేరినట్టే ఏరి పడేసి విమానంలో ఎవ్వరి దేశాలకు వాళ్ళను ఇసిరి పడేస్తున్నాడు కదా ట్రంప్ కాక. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 18,000 మంది ఇండియన్లు వీసాలు గీసాలు కరెక్ట్ లేకుండా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారట. ఇక వాళ్ళందరినీ దొంగకోళ్ళను దొరకబట్టినట్టే దొరకబట్టిరు అమెరికా ఆఫీసర్లు. అందరినీ కట్టగట్టి ఇవాళ మిలిటరీలో విమానం ఎక్కించి నడువు రొస్సు ఇడికెళ్ళని మెడలు పట్టి నడి మీద దాన్ని అమెరికాకి వెళ్ళి అవతలికి నూకేసిరు. తొలిసూరి 205 మందిని ఎక్కించుకొని విమానం ఇండియాకు బయలుదేరింది. మీ దేశపోళ్ళు 18,000 మంది మా అమెరికాలో అక్రమంగా ఉంటున్నారు, వాళ్ళనైతే ఎలా కొడుతున్నాం, మీరైతే ఏమనుకోకూరి జరా అని మదలావిచ్చిర్రు అమెరికా ఆఫీసర్లు ఇండియాకు. ఇక అందులో అనుకునేది ఏమున్నది, చక్కగా వీసాలు పర్మిషన్లు లేకుండా మేమైనా కూడా గదే పని చేస్తాం కదా, మేమేం తప్పు పట్టాం పంపురి వాళ్ళనని ఇండియా సర్కారు కూడా సై అనే వరకు ఇక అమెరికా ఆఫీసర్లు ఎవలేడ నక్కిర్రా అని చెప్పి జల్లెడ పడుతుర్రట ఏడికాడ. ఈ ట్రంప్ కాక దెబ్బకు స్టూడెంట్ వీసాల మీద పోయి పార్ట్ టైం జాబులు చేస్తున్న వాళ్ళ గుండెల్లో కూడా పిడుగు పడ్డట్టు అయిపోయింది. అమెరికా ఆఫీసర్లు మఫ్టీలు వచ్చి చెకింగ్లు చేస్తురనే వరకు ఎక్కడోళ్ళు అక్కడ పనులు బంద్ చేస్తురట. డాడీ ఇన్నొద్దులంటే నా ఖర్చుల మందం నేనే సంపాదించుకున్న ఈడ కానీ మిమ్మల్ని రూపాయి అడగలే కదా, కానీ ఇప్పుడైతే ఇక మీరే పంపాలని అని చెప్పే వరకు పిల్లలను అమెరికా తోలిన పేరెంట్స్ కూడా అగులుబుగులు అవుతున్నారట. ఇక వాళ్ళనెత్తిన కూడా పిడుగు పడ్డట్టు అయిపోయింది. అటు డిపెండెంట్ వీసాల మీద పోయి కొలువులు చేసుకుంటా ఇండ్లు కార్లు కొన్నోళ్ళకు కూడా గుదిబండ మెడకు పడ్డట్టు అయిపోయింది. మంది దేశాలతోటి మంచి మాట పోయినా మంచిదే కానీ అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఎవ్వరిని కూడా ఇడిచేదేలే అన్నట్టు ట్రంప్ కాక వేటకు బయలుదేరిండు. ఇక అదే మన దేశంలో చూడురి, ఎవ్వరికైనా ఎంత స్వర్గం లేకుంటుందో. బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చున్నా, బర్మా వాళ్ళు వచ్చున్నా, ఆఖరికి పబ్జీల పరిచయం అయి పాకిస్తాన్ నుంచి వచ్చి ఈడ పోరన్ని పెళ్లి చేసుకున్నా పట్టుకునేటోళ్ళే ఉండరు. అంత దూరం ఎందుకు, హైదరాబాదుల్ని ఇప్పుడు చెకింగ్ చేస్తే ఆఫ్రికా ఆసియా దేశాల నుంచి వచ్చి వీసాలు గీసాలు లేకుండా దర్జాగా దందాలు చేసుకుంటూ తిరిగేటోళ్ళు బొచ్చడు మంది వెళ్తారని ఖుద్దు రిపోర్ట్లే చెప్తున్నాయి. అయినా అందరికీ మనోళ్ళంతా జాలి గుండెలు జాలి గంటలు ఎందుకుంటాయి చెప్పురి అని కామెంట్లు పెడుతున్నారు ఈ సంగతి ఎరికైన నెటిజన్లు.